ఓన్లీ రైస్ ఐటమ్ కాకుండా ఏదో కొత్తగా తినాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి మీ కేఫ్ని విజిట్ చేస్తే సరిపోతుంది. మన ఇండియన్ ప్యాటర్న్లో కూడా వాళ్ళకి నచ్చే విధంగా మనం ప్రిపేర్ చేస్తున్నామండి. అయితే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ బర్త్డే పార్టీకి రావాలి అంటే మాచర్లలో ఈ ప్లేస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు కావచ్చు. పర్టికులర్గా స్టూడెంట్స్కి ఇంకా చాలా ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. అని మా కేఎఫ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి అది వాళ్ళ హౌస్ లాగే మేము ట్రీట్ చేస్తాం అనమాట. కస్టమర్కి తగ్గట్టు ఉన్న ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి నచ్చినట్టు చేయడం. వీ హ్యావ్ దట్ ప్యాషన్ అండి, వీ హ్యావ్ దట్ ప్యాషన్. దాని మోర్ ఓవర్ మనం ఓపెన్ కిచెన్ పెట్టాము, వాళ్ళు అడగచ్చు ప్లస్ చూడొచ్చు కూడా మనం ఏం చేస్తున్నామో క్లియర్గా కనిపిస్తుంది. వాట్స్ స్పెషల్ నేను ఒకవేళ నేను వచ్చాను అనుకోండి మీ కేఫ్కి, హాఫ్ చికెన్, క్వార్టర్ చికెన్, ఫుల్ చికెన్ అనే ఉంటుంది మా దగ్గర విత్ పెరి పెరి సాసెస్ అనమాట. నాకు ఇలా చెప్పకండి, నా బ్రెయిన్లో అవన్నీ లైక్ ఏంటి మేకింగ్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఓకే, మీరు యూకేనా? యూకే రిటర్న్. సో బేసికల్గా క్లెన్లీనెస్ కొంచెం మన దగ్గర ఎప్పుడు కూడా హైజీన్గా, నీట్గా, క్లీన్గా, పీస్ఫుల్గానే ఉంటుంది. ఎంతకాలం అయింది ఈ కెఫే స్టార్ట్? అరౌండ్ 2 years అవుతుంది. వై కాంట్ యూ చూస్ ఎ సిటీ? ఎందుకు అక్కడే లాక్ అయ్యారా? ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎందుకు పెట్టారండి మాచర్లో. సమ్ టైమ్స్ ఎక్కడికైనా దూరంగా వెళ్ళామనుకోండి, ఆ ఏరియాలో మనకు నచ్చిన ఫుడ్ దొరకదని మనకు తెలుసు. బట్ అక్కడ ఏమైనా నచ్చింది అనుకోండి, ఆ స్టైల్ కోసం అయినా మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాలని. ఈవెన్ మీరు మా కేఫ్కి వచ్చి ఏదైనా టేస్ట్ చేసినప్పుడు సేమ్ అదే ఫీల్ మీకు కూడా అనిపిస్తుంది. అయితే నేను మార్చిలో టికెట్ బుక్ చేసుకుంటాను, తీసుకెళ్ళండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఈరోజు బిఎల్ఎం స్టూడియోస్లో మన పాడ్కాస్ట్ గెస్ట్గా వచ్చిన పర్సన్ నాకైతే చాలా క్యూరియస్గా, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక రెస్ట్రో కేఫ్ గురించి. అవును, ఇది రెయిన్బో రెస్ట్రో కేఫ్. ఇది నిజానికి మాచర్లలో లొకేట్ అయింది. హైదరాబాద్లో ఉంటే నేను మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేసేదాన్ని. మాచర్ల పీపుల్కి ఇంత గొప్ప అవకాశం ఉంది అని మీకు తెలుసా? తెలియకపోతే మాచర్ల వాళ్ళంతా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో ఇంతకీ ఈ కేఫ్లో ఏమేమి ఉంటాయి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, మనం గెస్ట్తోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సాయి కృష్ణ గారు, హౌ ఆర్ యూ? హాయ్ అండి, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. నిజంగా హైదరాబాద్లో ఈ కేఫ్ లేనందుకు నేను ఫీల్ అవుతున్నా. ఏదైనా కొత్తగా కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ. ఏదైనా కొత్త మెనూలో ఏమైనా కనిపిస్తుందా అని లైక్ నేనంతా క్యూరియస్. సో మా ఆడియన్స్కి కూడా కొంచెం తెలుసు నేనంతా ఫుడీ అనేది. కొన్ని రెస్ట్ కేఫ్స్ కొన్ని తిరిగి ఉన్నాను నేను. సో మీరు చెప్పగానే ఐ గాట్ ఇంట్రెస్ట్ ఈ టాపిక్ మీద. మాచర్లలో ఉంది అని చెప్పారు కదా? అవునండి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి చెప్తారా నాకు? మాచర్లో గుంటూరు రోడ్లో ఉంటుంది, గోశాల పక్కన ఉంటుంది అనమాట. గోశాల పక్కన ప్లేస్ అయింది. మంచి ఇంటీరియర్ డిజైన్తో నాకు నచ్చినట్లుగా ఒక ఇటాలియన్ ప్యాటర్న్లో డిజైన్ చేయించుకున్నాము. అండ్ ఇంకా అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉండేదానికి. కొంచెం ఊరికి బయట పెట్టామన్నమాట. ఓ, అంటే డిస్టర్బెన్స్ లేకుండా, డిస్టర్బెన్స్ ఏది లేకుండా, ట్రాఫిక్తో ఎక్కువ ఇది లేకుండా, పొల్యూషన్ లేకుండా, నీట్గా పార్కింగ్ స్పేస్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటూ, ఇంకా హ్యూజ్ స్పేస్ కూడా ఉంటుంది అనమాట. యూజువల్గా టౌన్స్ లోపల అయితే తక్కువ స్పేస్ ఉండే షాప్స్ ఉంటాయి కదా. బేసిక్గా ఏంటి అంటే మనం కూర్చునే వరకు సపరేట్ చేసి ఆ లెవెల్ వరకే మనకు ఉంటాయి, కొంచెం క్లమ్జీగా ఉంటుంది. అండ్ మీరు కేఫ్ అంటున్నారు కాబట్టి బేసికల్గా కేఫ్లో ఒక ఫ్రీడమ్, లైక్ ప్రశాంతం కూర్చొని మాట్లాడుకునే స్పేస్. ఓన్లీ ఫుడ్కే కాకుండా వేరే వాటికి కూడా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు, రైట్? అంటే ఏదన్నా లైక్ మీ కేఫ్లో అలాంటి స్పెషాలిటీస్ ఏమన్నాయా? నాకైతే ఏదైనా చెస్ పెట్టడం కానీ, ఏదైనా గేమ్స్ పెట్టడం కానీ, ఇండోర్ గేమ్స్ సరదాగా కొంచెం సేపు కూర్చోడానికి, అలా మీ కేఫ్లో ఏమైనా ఉన్నాయా? మా కేఫ్లో వచ్చేసి మామూలుగా రోబో క్యూర్ మామూలు మసాజ్ చైర్స్ ఉన్నాయండి. ఎస్, మనకి మాల్స్లో కనిపిస్తుంది. రెస్ట్ తీసుకొని బాడీ రిలాక్సేషన్ కోసం మసాజ్ చేసేవి. అవును, అది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకు కొంచెం ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల కిడ్స్ కూడా బాగా లైక్ చేస్తారు. కిడ్స్ ప్లేస్ కూడా మీరు ఇచ్చారు. ప్లేస్ కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన దగ్గర పార్టీస్కి కూడా హ్యూజ్ స్పేస్ ఉంటుంది అనమాట. పార్టీస్ కూడా చేసుకోవచ్చా? డెఫినెట్ గా. ఎంతమంది యావరేజ్ గా ఇంతకు ముందు మనం కొన్ని కాన్సర్ట్స్ కూడా చేశారా ఆల్రెడీ? ఎస్ ప్రొజెక్టర్తో లైక్ పీపీటీస్ కూడా చేసుకుంటారు. కంపెనీ వాళ్ళు వచ్చి రెంటల్ పర్పస్ కూడా యూస్ చేసుకున్నారు. బర్త్డే పార్టీస్కి అయితే బాగుంటుంది మన దగ్గర.
హ్యూజ్ స్పేస్ ఉంటుంది. ఎక్కువ మంది వచ్చి దే జస్ట్ హ్యావ్ సమ్ ఫన్ అనమాట. అయితే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ బర్త్‌డే పార్టీకి రావాలి అంటే మాచర్లలో ఈ ప్లేస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు కావచ్చు. డెఫినెట్‌గా. ఓకే. పర్టిక్యులర్‌గా స్టూడెంట్స్‌కి ఇంకా చాలా ఫ్రీడమ్ ఉంటదనమాట. యూజువల్‌గా కొంచెం ఎక్కడ కేఫ్‌కి వెళ్ళినా సరే బయట కొంచెం డిఫరెంట్ యాంబియన్స్ దాంతో కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది కదా! వచ్చామా, ఫుడ్ తిన్నామా, వెళ్ళామా అనేది వెళ్ళామా కాకుండా అన్నట్లు. కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేయడానికి ఏదో వాళ్ళు ఎంగేజ్ అవ్వడానికి కూడా మీ దగ్గర వేరే ఆప్షన్స్ అవి కూడా. యెస్. ప్లెజెంట్ మ్యూజిక్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర. ఇంగ్లీష్ మ్యూజిక్ వచ్చేస్తది. సో, ఆ మ్యూజిక్‌తోనే లైక్ ఒక 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 తెలియని ఒక ఫీల్ వచ్చేస్తదనమాట. దానివల్ల ఎక్కువ ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇంకా మా స్టాఫ్ మేము కస్టమర్స్‌తో మేము కమ్యూనికేట్ అయ్యే విధానం కూడా చాలా నైస్ అనమాట. సింపుల్‌గా ఉంటుంది. ఓకే. సో, ఎప్పుడైనా సరే డైలీ ఇంట్లో తిని మనం కేఫ్‌కి ఏదో ఒక పర్టిక్యులర్ స్పేస్‌కెళ్ళాలి. ఓన్లీ రైస్ ఐటెమ్ కాకుండా ఏదో కొత్తగా తినాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి మీ కేఫ్‌ని విజిట్ చేస్తే సరిపోతుంది కావచ్చు మీరు చెప్పినట్టు. డెఫినెట్‌గా. మా కేఫ్‌కి ప్రత్యేకంగా స్టూడెంట్స్ కానీ, కిడ్స్ కానీ, పెద్దవాళ్ళు యూజువల్‌గా పెద్దవాళ్ళకి ఇట్లాంటి ఫుడ్ అంతగా నచ్చదు అవును. కదా! బర్గర్స్, పిజ్జాస్ అంటే ఏదో కొంచెం వాళ్ళు అస్సలు ఇంట్రెస్ట్ లైక్ చేయరు. మరి దానికోసం మీరేం చేస్తున్నారు? మనము మన ఇండియన్ ప్యాటర్న్‌లో కూడా వాళ్ళకి నచ్చే విధంగా మనం ప్రిపేర్ చేస్తున్నామనమాట. కొత్త స్టైల్ ఆఫ్ ఫుడ్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. కొన్ని రెసిపీస్ ఉన్నాయి మన దగ్గర. అవి కొత్త ప్యాటర్న్‌లో అందరికి నచ్చే విధంగానే ఉంటాయి. అంటే కస్టమైజ్డ్ ఉంటుందా? కొంచెం డెఫినెట్‌గా ఉంటుందా? ఉంటుంది. ఓహ్! కస్టమైజ్ అంటే కూడా ఉంటుంది. చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమైజ్డ్ అంటే చెప్తాము. కొంతమందికి అది తెలియకపోవచ్చు కదా! కస్టమైజ్డ్ అంటే అది డ్రెస్సులు, డిజైన్‌ల వైపు థాట్ ఎళ్తది. అవును. అంటే మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బిర్యానీ అంటే బిర్యానీ తీసుకొస్తారు. రైస్ అంటే మీల్స్ తీసుకొచ్చిస్తారు. కస్టమైజ్డ్ అంటే ఏంటంటే మన టేస్ట్‌కి తగ్గట్టు మనం సాల్ట్ తక్కువ ఎయ్యండి అని జస్ట్ చెప్పే ఆప్షన్ చాలా ప్లేసెస్‌లో ఉండదు. అవును. ఒకవేళ చెప్పినా గాని మీరు చెప్పింది తెచ్చాం కదా అనే ఫీలింగ్‌లో ఉంటారు. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం నేను కూడా కొన్ని కేఫ్స్ విజిట్ చేసినప్పుడు కస్టమైజ్డ్ అంటే వాళ్ళు అడిగినట్టు చేసిస్తారనమాట. యెస్. ఆఫ్ కోర్స్. వాళ్ళ ఫ్లేవర్‌కి తగ్గట్టు. అవును. మీ దగ్గర ఉన్న ఆప్షన్స్‌లో చిన్న చేంజెస్ చేసి యెస్. చేస్తాము మనం. కొంతమంది యూజువల్‌గా మాచర్ల ఏరియా స్పైసెస్‌కి పెట్టింది పేరు. సో, వి డూ ఆల్ ద స్పైసెస్ అనమాట. వాళ్ళకి కస్టమర్‌కి ఎక్కువ స్పైసీ కావాలి అంటే ఎక్కువ స్పైసీ చేసిస్తాము. లేదు కిడ్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ సాఫ్ట్ స్పైసీ ఫుడ్ కావాలి. సాఫ్ట్ ఫుడ్ కావాలి. వాళ్ళ వరకు సెపరేట్‌గా తక్కువ స్పైసెస్‌తో రెగ్యులర్‌గా చేసేసిస్తాము. సీరియస్లీ అబ్బా! యాక్చువల్లీ కిడ్స్‌తో వెళ్ళినప్పుడు, పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు అబ్బా! నాకేం నచ్చలేదురా ఇక్కడ. వాళ్ళు దే సే లైక్ దట్. కానీ ఆ ఆప్షన్ లేకుండా యూ ఆర్ గివింగ్ ద బెస్ట్ పార్ట్ ఇక్కడ. అది మెయింటైన్ చేయడం ఈస్ అ టఫ్ టాస్క్ బేసిక్‌గా. యాహ్! ఏదో ఒకటి కుక్ చేసామా, సర్వ్ చేసామా అనేది చాలా ఈజీ థింగ్ అక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే. కస్టమర్‌కి తగ్గట్టు ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో వాళ్ళకి నచ్చినట్టు చేయడం, అవన్నీ గుర్తుపెట్టుకోవడం. అంటే అటాచ్‌మెంట్ అలా ఉంటేనే అది చేయగలుగుతారు. అంటే కస్టమర్‌ని తీసుకునే విధానం ఇవి ఉంటేనే వి హావ్ దట్ ప్యాషన్ అండి. వి హావ్ దట్ ప్యాషన్. సో, కస్టమర్స్ వాళ్ళకి నచ్చినట్టు యూజువల్‌గా ఇంట్లోనే ఉంటారు. కానీ మా కేఎఫ్‌కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అది వాళ్ళ హౌస్ లాగే మేము ట్రీట్ చేస్తామనమాట. మోర్ ఓవర్ మనం ఓపెన్ కిచెన్ పెట్టాము. ఓపెన్ కిచెన్ వల్ల మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది. నీట్‌గా ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్ చాలా మందికి. బయటికెళ్తే అబ్బా! వాళ్ళు నీట్‌గా చేయరు. నేను తినను. సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్. సో, అది కాకుండా లైవ్ కిచెన్ మీరు చెప్తున్న కాన్సెప్ట్. Yes, అంటే yes, చూడొచ్చు. yes. దే కెన్ సీ Yes, they can see. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడ్డానికి కానీ, అవును. నాకిది కావాలని వాళ్ళు చెప్పేది గానీ లైక్ యెస్. ఆ ఫ్రీడమ్ వాళ్ళకుంటుంది. అది ఉంటుంది డెఫినెట్‌గా. లైక్ మనం ఇంట్లో అమ్మ కుక్ చేస్తున్నప్పుడు లేకపోతే అమ్మ నాకిది ఎక్కువ ఇవ్వ, ఈరోజు నాకిది తినాలనిపిస్తుందని అమ్మని అడగగలుగుతాం. యెస్. సో, మీ దగ్గర అట్లా కాకుండా దే కెన్ ఆస్క్. అడగొచ్చు. వాళ్ళు అడగొచ్చు ప్లస్ చూడొచ్చు కూడా. మనం ఏం చేస్తున్నామో క్లియర్‌గా కనిపిస్తుంది. మనం ఎక్కువ హైజీన్‌కి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. క్వాలిటీ, హైజీన్‌కి మోస్ట్ ప్రిఫరబుల్ అనమాట మన రెస్టారెంట్ క్యాఫే. సో, ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎటువంటి ఇది లేకుండా లైక్ ఇది బాగలేదు, లేదా ఇది అంత నీట్‌గా లేదు, అట్లాంటివి ఫీలింగ్ వాళ్ళకి లేకుండా లైక్ మన దగ్గర ఓకే, నీట్‌గా, హైజీన్‌గా ఉంది. గుడ్ ఫుడ్. ఇట్లాంటి ఫుడ్‌ని మనం రెగ్యులర్‌గా ట్రై చేయాలి అనే ఫీల్ వస్తదనమాట కస్టమర్‌కి. వీక్లీ వన్స్ సరదాగా వెళ్ళొద్దాం అనే ఒక ఫీల్ కోసం అయినా సరే యెస్. మీరు ప్రిఫర్ చేస్తున్నారు అంతవరకు. అవును. కస్టమర్స్‌ని చాలా బాగా చూసుకుంటారు అయితే మీరు. అంటే ఈ కాన్సెప్ట్ ఇండియాలో మనం గమనిస్తే ఈ కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ ప్లేసెస్‌లో ఉంటుంది.
అది తక్కువ. అది ఎక్కడుందనేది కూడా వెతకాలి పీపుల్. అది నిజంగా సెర్చ్ ఆప్షన్‌లో ఆ ఆప్షన్ ఉండదండి. కానీ ఇప్పుడు ఎవరైనా మాచర్‌లో సరే మేము పెట్టామండి. మీరు పెట్టారు. యెస్. యెస్. పాయింట్ యెస్. ఏంటంటే మనం సెర్చ్‌లో హోటల్స్ నియర్ మీ అనే ఆప్షన్ ఉంది. లేకపోతే మనకు తెలిసినది వెజ్జా, నాన్ వెజ్ ఆప్షన్ ఉంటుంది గానీ, ఇలా హైజీన్ మెయింటైన్ చేస్తారంటే దేర్ ఈస్ ఎ సింపుల్ వర్డ్ హైజీన్ మెయింటైన్ చేస్తాం. బట్ అది తెలియడం కష్టం నేను అంటున్నది. మీరు మెన్షన్ చేసిన అది తెలియడం అనేది సెర్చ్ బార్‌లో ఆప్షన్ తక్కువుంది. అవును. అది ఉంది. సో, అది మీ దగ్గరైతే దొరుకుతుందంటారు. డెఫినెట్‌గా. డెఫినెట్‌గా. సూపర్. సూపర్. నేను ఆహ్, అదంతా కూడా నేను యూకేలో చేశానండి. యూకేలో వర్క్ చేసినప్పుడు అక్కడ ప్రతి ఒక్కటి హైజీన్‌గా మెయింటైన్ చేయాలి. ఓకే. మీరు యూకేనా? యూకే యెస్. రిటర్న్. యెస్. యెస్. సో, బేసికల్‌గా క్లెన్లీనెస్ కొంచెం ప్రిఫర్ చేస్తారక్కడ చాలా అనేది చాలా ఉంటుందండి. చాలా మీరు ఉంటుంది. ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన పని లేదైతే. ఆటోమేటిక్‌గా ఆ క్లెన్లీనెస్ అనేది మీ అలవాటయిపోయి ఉంటుంది. అవునవును. ఓహ్! అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి గూడా అలవాటు ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మనం క్లీన్‌గా, నీట్‌గా ఉంచుకోవడమే కాకుండా సరౌండింగ్స్‌ని గూడా నీట్‌గా, క్లీన్‌గా ఉంచుకోవాలి అనే థాట్ గూడా వస్తదనమాట. సో థాట్ అందులోంచి వచ్చిందే ఈ కెఫే కూడా. సో మన దగ్గర ఎప్పుడు కూడా హైజీన్‌గా, నీట్‌గా, క్లీన్‌గా పీస్‌ఫుల్‌గానే ఉంటుంది. సో ఆల్మోస్ట్. సో అక్కడ నేను ఏదైతే నేర్చుకున్నానో అది సేమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మీరు నేర్చుకున్నారంటే మీరే చేస్తారా? లైక్ మీకు కూడా ఆ కుకింగ్ యాహ్! అన్నీ వచ్చు. నేను గూడా చేస్తాను. నేను చేస్తాను. ఇంకా నేనింకా మా స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు స్టాఫ్ అని చెప్పలేము. నా ఫ్రెండ్సే ఇంకా. నా ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్‌గా. నా ఫ్రెండ్స్‌తో చేస్తున్నాము. వర్క్ చేస్తున్నాము. ఇగ స్టాఫ్‌ని గూడా స్టాఫ్ లాగా ట్రీట్ చేయం మేము. సో, నాకు జస్ట్ వాంట్ టు ఏం చేస్తున్నానంటే, మీరు ఇంతకుముందు ఏదైనా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే బెస్ట్ మూమెంట్ ఎంత కాలమైంది ఈ కెఫే స్టార్ట్ చేసి? అరౌండ్ 2 ఇయర్స్ 2 అవుతుందండి. ఇయర్స్ అవుతుంది కదా! అరౌండ్ సో, 2 మీకు ఇయర్స్ ఒక మంచి అవుతుంది. ఎక్స్‌పీరియన్స్‌లు కొన్ని ఉండే ఉంటాయి కదా! సో, మాతో షేర్ చేసుకుంటారా? డెఫినెట్‌గా. డెఫినెట్‌గా. ఆహ్, మేము మార్చర్‌లో పెట్టిన తర్వాత కేఫే స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది వస్తున్నారు. చాలా కస్టమర్స్ ఏమంటున్నారంటే యాంబియన్స్ అంతా సూపర్‌గా ఉంది. ఫుడ్ బావుంది. టేస్ట్ అంతా సూపర్ గుడ్. ఇట్లాంటి ఫుడ్ మేము ఇప్పుడే టేస్ట్ చేస్తున్నామని చాలామంది చెప్తున్నారు. కానీ ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే, "ఇక్కడెందుకు పెట్టారండి మార్చర్‌లో? ఇక్కడ వర్కౌట్ అవుతదా? ఇక్కడ దే ఆర్ ఈ" కమింగ్ అండ్ వాళ్ళ ఆ! థాట్‌ని షేర్ చేసుకుంటున్నారు. థాట్‌ని షేర్ చేసుకుంటున్నారు. లైక్ ఇక్కడ వర్కౌట్ అవుతదా? వై నాట్? ఎందుకవ్వదు? ఎందుకు అవ్వకూడదు? యాహ్! బికాస్ మాచర్ల అనే ఏరియా అందరికీ తెలిసిందేందంటే కొంచెం మాస్‌గా ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎక్కువ స్పైసెసే చేసుకుంటారు ఫుడ్ విషయంలో. వన్ థింగ్ ఈజ్ క్లియర్. మాచర్ల ఈజ్ ఎ వెల్ నోన్ ప్లేస్. ఎందుకు అని చెప్పలేం గానీ లైక్ ఆ సరౌండింగ్స్‌లో చుట్టుపక్కల ఏరియాలో మాచర్ల ఈజ్ ఎ వెల్ నోన్ ప్లేస్. అదే చెప్పే పని లేదు. అందరికీ అవైలబుల్‌గా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్‌లో మీరు ఉన్నారు. అంటే లైక్ సరౌండింగ్స్ వాళ్ళందరికీ కూడా ఒక ప్లేస్ దగ్గరగా ఉండాలని మీరు అనుకున్నారు. దట్స్ ట్రూ ఆల్సో. వాళ్ళు చెప్పింది కూడా. మనం సిటీస్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేస్తాం బేసిక్‌గా. ఇలాంటి ఫుడ్ అని లేకపోతే యాంబియన్స్ అవన్నీ కూడా. ఊర్లో దొరకదు. లైక్ మన టౌన్‌లో కూడా అంటే కష్టం. ఏమంటారు మున్సిపల్ అయినప్పటికీ అవును. మున్సిపాలిటీ మున్సిపాలిటీ అయినప్పటికీ అయినప్పటి నుంచి అంత ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. మీరు బియాండ్ దట్ ఆలోచించి ఒక స్టెప్ ఫార్వర్డ్ వేశారు. ఎనీ రీజన్? యెస్. ఎందుకంటే నేను పుట్టింది మాచర్‌లోనే. యాహ్! ఐ స్టడీడ్ ఇన్ మాచర్ల ఆల్సో. సో, ఏంటంటే చిన్నప్పటి నుంచి మాచర్ల అన్ని విషయాల్లో డెవలప్ అవుతుంది, అవుతుంది, అవుతుంది. బట్ వై డోంట్ వి ట్రై ఇట్ యాస్ ఎ న్యూ కదా! యూజువల్‌గా ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ పిజ్జా, బర్గర్స్ అందరూ పిజ్జా, బర్గర్స్ అని అనుకుంటారు. కానీ మన స్టైల్ ఆఫ్ ఫుడ్ వచ్చేసి మాచర్ల ఏరియాలో యూజువల్ బిర్యానీస్ ఇవన్నీ అన్ని చోట్ల ఉంటాయండి. ప్రతి దగ్గర వచ్చేసింది. ఆ! బిర్యానీ అది ఎమోషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. అందరికి ఎమోషన్ అయిపోయింది. అది ఉండకుండా రోజు గూడా ఉండట్లేదు కొంతమందికైతే. బట్ అవి చాలా ప్లేసుల్లో దొరుకుతాయి. కానీ మన దగ్గర దొరికేవి మాత్రం చాలా లిమిటెడ్‌గా ఉంటాయన్నమాట. సో, పర్టిక్యులర్‌గా మాచర్‌లో మనం పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, మన ఏరియా పీపుల్ అందరికీ నేను నా స్టైల్ ఆఫ్ కుకింగ్‌ని ఇంట్రడ్యూస్ చేసి, వాళ్ళకి నచ్చేలా చేసి, ఐ జస్ట్ వాంట్ టు హ్యాపీ విత్ దెమ్. బేసికల్‌గా కుక్ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి నచ్చేలాగా కుక్ చేయడం అని ఒక ఫీల్ ఉంటది. ఇట్స్ అన్ ఎమోషన్. వాళ్ళు తిన్న తర్వాత బావుంది అని చెప్పినప్పుడు భలే హ్యాపీ అనిపిస్తది. చాలా చాలా హ్యాపీ ఉంటుందండి. అలా అది చెప్పారు కూడా. అది ఎవరైతే ఆ ఫీల్‌ని ఒకసారి వాళ్ళు బ్రెయిన్‌లోకి తీసుకుంటారో వదిలిపెట్టలేరు. ఇట్స్ లైక్ ఎన్ అడిక్షన్. అవును. ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా పొరపాటున వదిలేయాలనుకుంటారేమో గానీ,
మరి ఆ ఒక్క ఫీల్‌తోనే కదా మన మదర్స్ ఇన్ని ఇయర్స్‌గా మనకి డైలీ కుక్ చేస్తూ కూడా వెక్స్ అవ్వకుండా బాలేకపోయినా వాళ్ళు కుక్ చేసి పెట్టే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! దెన్ ఓన్లీ ఇండియన్ ఇన్ని ఫ్యామిలీస్ ఇంకా ఉన్నాయంటే అది కూడా ఒక రీజన్. మీరు ఆ రోల్ తీసుకున్నారిప్పుడు. మేబీ మేబీ అంటే అమ్మ అన్నారు కాబట్టి కంపేర్ చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. డెఫినెట్‌గా కదండీ. ఎందుకంటే అవును. అమ్మకున్న నో పొజిషన్ వన్ కెన్ రీప్లేస్ దట్ ప్లేస్. అనమాట. యెస్. బట్ మా అంత రేంజ్ కాకపోయినా మన ట్రై ట్రై చేస్తారంటారా? చేస్తాను అంతే. నైస్. అందరికీ నచ్చే విధంగా చేసి పెట్టాలి అంటే యెస్. విల్ ట్రై. మీ నేచర్ చాలా మంచి లెవెల్‌గా మెయింటైన్ చేస్తున్నారు. దట్స్ వెరీ గుడ్ అండి. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడ నాకు మెనూ తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే పిజ్జా, బర్గర్ అంటున్నారు గానీ, వాట్స్ ద స్పెషల్ మెనూ? ఒకవేళ నేనొచ్చాననుకోండి మీ కేఫ్‌కి. ఏంటి మీరు సజెస్ట్ చేస్తారు నాకు? ఇది ట్రై చేయండి అని మీరు నాకు చెప్పే ఒక ఐటెమ్ చెప్తారా? ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. ఓహ్! చాలా అయితే ఉన్నాయి. నాకు బెస్ట్ ఆఫ్ 3 ఏదైనా సరే. లైక్ మీరు ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేను కొంచెం స్పైసీ అండి. నేను చెప్తున్నానా? కొంచెం స్పైసీ ఫుడ్ లేదా డిఫరెంట్ టేస్ట్ కొత్తగా అనిపించాలి. కొంచెం క్రిస్పీ. ఇవి నేను నా కైండ్ అనుకోండి. ఏం సజెస్ట్ చేస్తారు మీరు? మీరు 3 అడిగారు కదా! 3లో ఒకటి వచ్చేసి హాఫ్ చికెన్, క్వార్టర్ చికెన్, ఫుల్ చికెన్ అనే ఉంటుంది మా దగ్గర. విత్ పెరి పెరి సాసెస్ అనమాట. యూజువల్‌గా ఆ కైండ్ ఆఫ్ చికెన్ మీరు యూకే అక్కడ చూస్తారు. అండ్ మన దగ్గర మాత్రమే దొరుకుతుంది అది. సో, ఇట్స్ లైక్ యూకే వెళ్ళలేని వాళ్ళంతా అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేని వాళ్ళంతా ఒక్కసారి విజిట్ మార్చాలా అంటారా? డెఫినెట్‌గా అంటారు. డెఫినెట్‌గా అంటారా? యెస్. ఎందుకు అంటే ఆల్మోస్ట్ మనం యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ కూడా కొన్ని ఇంపోర్టెడే యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఫ్లేవర్స్ మిస్ అవ్వకుండా. ఫ్లేవర్స్ కూడా సేమ్ ఫ్లేవర్స్ ఉండాలి అనేసి ఆ ఫ్లేవర్స్ ఇంపోర్టెడే యూజ్ చేస్తున్నాము. సో దట్ మీకు ఆ ఫ్లేవర్సే ఎక్కువ వస్తాయి. మన మార్చిల చుట్టుపక్కల కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయన్నమాట. దానికి సంబంధించి కొన్ని ఫారినర్ క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్రిఫర్ చేసేది ఓన్లీ రెయిన్బో రెస్టారెంట్ కేఫ్ అనమాట. వీ హ్యావ్ సమ్ డీలింగ్స్ ఓవర్ దేర్. ఓహ్! Yeah. నైస్. అయితే ఇది ఇక్కడ కాదు చాలా ఏరియాస్‌లో ఉండాలనుకుంటాను. వై కాంట్ యూ చూజ్ ఎ సిటీ? ఎందుకు అక్కడే లాక్ అయ్యారా? లేకపోతే ఇంకా దాన్ని స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటున్నారా? లేదండి. ఐ హావ్ సమ్ బిజినెస్ ప్లాన్ అనమాట యాక్చువల్‌గా. ఐ వాంట్ టు స్ప్రెడ్ మై బిజినెస్ అనమాట ఎక్కువ. ఎట్లాగా అంటే యూజువల్‌గా అందరూ సిటీస్‌లో స్టార్ట్ చేస్తారు ఇట్లాంటి స్టఫ్. సిటీలో స్టార్ట్ చేసి దాన్ని విలేజెస్‌కి, టౌన్స్‌కి తీసుకెళ్తూ ఉంటారనమాట. కానీ అక్కడ ఏం మిస్ అవుతున్నారంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇదే ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు? సిటీలో ఉంది, బాగా రన్ అవుతుంది, సక్సెస్‌ఫుల్ బిజినెస్. మనం కూడా మన ఏరియాలో పెడితే బావుంటుంది. మనం కూడా సక్సెస్ అవ్వచ్చు అని ఆలోచిస్తారు. కానీ సిటీస్‌కి, టౌన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వి నో దట్ అవును. కదా! సో, సిటీస్‌లో ఏంటంటే ఎక్కువ హ్యూజ్ క్రౌడ్ ఉంటారు. పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అవును. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ట్రై ట్రై చేయాలి చేయాలి వీకెండ్స్ అనే అనే ఒక థాట్‌తో ఉంటారు. అది సిటీలో జాబ్ చేసే వాళ్ళకే ఆ ఫీల్ ఉంటుంది. దట్స్ బట్ ట్రూ. టౌన్స్‌లో వచ్చేసి అంత ఉండదనమాట. ఒకటి ఏదైనా స్టార్ట్ చేశారు అంటే మేబీ కొంచెం చిన్నగా డెవలప్ అవుతుంది. నచ్చితేనే వెళ్తూ ఉంటారు కదా! కానీ ఇక్కడ నా ప్లాన్స్ వచ్చేసి ఏంటంటే ఇట్లాంటి మాచెల్ల టౌన్‌లో మనం స్టార్ట్ చేసి ఇట్లాంటి బిజినెస్‌ని సక్సెస్ చేయగలిగితే రేపు ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మార్చ్‌లోనే సక్సెస్ అయింది. చిన్న టౌన్స్‌లోనే సక్సెస్ అయింది. ఎక్కడైనా సక్సెస్ అవ్వగలుగుతది కదా! అనే కాన్ఫిడెన్స్‌ని మనం ఇవ్వగలుగుతాం సో అన్నమాట. మీరంత కాన్ఫిడెంట్‌గా ఒక స్టెప్ ఫార్వర్డ్ ఏసారు. యెస్. అంటే ఏమంటారు? యాంటీ డైరెక్షన్‌లో స్టార్ట్ చేశారు. ఇది కూడా వర్కౌట్ అవుతుందని చెప్పి. అంటే లైక్ అందరూ వెళ్ళే రూట్‌లో కాకుండా ఐ హావ్ ఎ సెపరేట్ రూట్. యెస్. మహేష్ బాబు ఆఫ్ కోర్స్. సాంగ్ ఒకటి ఉంటది. నలుగురికి నచ్చింది నచ్చింది నాకసలే నాకసలే నచ్చదురా నచ్చదు. అని. సో మీరైతే Yeah. ట్రై చేస్తున్నారు. యూజువల్‌గా చిన్నప్పటి నుంచి నేను కొంచెం డిఫరెంట్‌గానే ఆలోచిస్తూ ఉంటాను ప్రతి దాంట్లో గూడా. సో, అట్ ది సేమ్ టైమ్ అదే ట్రై చేస్తున్నారు. అది గూడా మేబీ వర్కౌట్ అవ్వచ్చేమో గదా! ఆఫ్ కోర్స్ అవుతుంది. ఎందుకంటే 100% టేస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం తిన్న ఫుడ్‌ని సమ్‌టైమ్స్ ఎక్కడికైనా దూరంగా వెళ్ళామనుకోండి, ఆ ఏరియాలో మనకు నచ్చిన ఫుడ్ దొరకదని మనకు తెలుసు. బట్ అక్కడ ఏమైనా నచ్చిందనుకోండి, ఆ స్టైల్ కోసం అయినా మళ్ళీ ఆ ప్లేస్‌కి వెళ్ళాలని లేదా సేమ్ మన ఇంట్లో ట్రై చేయాలన్న ఫీల్ మనకు చాలా కాలం గుర్తుంటుంది. ఫుడ్ అనేది అంత బెస్ట్ పార్ట్. అవును. ఎగ్జాక్ట్‌గా. కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు మనకి ఆ టేస్ట్ ఒకటి మనకి ఏదైనా టచ్ అయింది అంటే మనం ఎక్కడున్నా సరే ఆ ఫ్లేవర్ తగిలినప్పుడు ఫలానా అక్కడికెళ్ళినప్పుడు నేను ఇది టేస్ట్ చేశాను. అది సూపర్‌గా ఉంటుంది అనే థాట్ ఉంటుంది కదా! ఈవెన్ మీరు మా కేఫ్‌కొచ్చి ఏదైనా టేస్ట్ చేసినప్పుడు సేమ్ అదే ఫీల్
మీకు కూడా అనిపిస్తుంది. అయితే నేను మార్చిలో టికెట్ బుక్ చేసుకుంటా. పోనీ నన్ను కూడా తీసుకెళ్ళండి. ఇదేమో పార్సల్ ఇచ్చేది కూడా కాదు. లేదు లేదు, మేము డెలివరీ కూడా డైరెక్ట్ చేస్తున్నాము. డెలివరీ కూడా కాకపోతే చేస్తున్నారా? ఓకే. మార్చిల వరకు చేస్తున్నాం ప్రెజెంట్. అంత దూరం నుంచి వస్తే నేను ఒరిజినాలిటీ మిస్ అయిపోతా. వేడిగా అలా కుక్ చేసి ఇలా ప్లేట్లో వస్తే గానీ ఆ ఫీల్ ఇంకా బాగా ఎంజాయ్ చేయలేం. ఎస్ ఎస్. అఫ్ కోర్స్ అది ఒక లిమిటెడ్ టైమే ఉంటుంది, 1 hour అలా. అంతలోపే మనకి ఆ ఫుడ్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం. నేను అది మిస్ అవ్వలేను. సారీ, మీరు ఒకళ్ళు నిజంగా పార్సల్ ఇస్తారన్న సారీ నాకు. లేదు లేదు, మేము మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాము, మీరు కంపల్సరీ రావండి. థ్యాంక్ యూ. ఇన్నిసార్లు అడిగితే ఇన్వైట్ చేయక ఏం చేస్తారు? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు ఒక్కటే ఐటమ్ చెప్పారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇంకా 2 ఏం చెప్తారా అని. యా, మన దగ్గర ఫ్రైడ్ చికెన్ ఉందండి. ఫ్రైడ్ చికెన్ ఉంటుంది. ఫ్రైడ్ చికెన్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఓన్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర. అది కూడా అంటే మీరు క్రిస్పీనెస్ అడిగారు కాబట్టి, యా, ఫర్ క్రిస్పీనెస్ వీ హ్యావ్ సమ్ క్రిస్పీ ఫ్లేవర్స్ ఆల్సో. సో మీకు అదే స్పైసీ, మీకు ఆల్రెడీ ఇంతకుముందు మీరు అడిగారు కదా ఎవరికి నచ్చినట్లు వాళ్ళకి డెఫినెట్గా మీరు ఏ ఫ్లేవర్ లైక్ మీకు ఎంత స్పైసీ కావాలో ఆ విధంగానే మేము కుక్ చేసి ఇస్తామన్నమాట. బేసికల్గా క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక బ్రాండ్ ఉంటుంది. అవును, అక్కడికి వెళ్తారు, చికెన్ అంటే అక్కడే దొరుకుతుందేమో అనే ఫీలింగ్లో ఒక్క దగ్గరికి వెళ్ళిపోతారు. ఈవెన్ మా దగ్గరికి వచ్చి కూడా అదే అడుగుతారు. సీరియస్లీ? సీరియస్గా ఆ బ్రాండ్ చెప్తారు, ఆ చికెన్ ఉందా మా దగ్గర, ఆ స్టైల్లో ఉందా అని అడుగుతారు. నేను ఒకటే చెప్తాను, నో, మాకంటూ ఒక ఫ్లేవర్స్ ఉన్నాయి, వీ డూ దట్ ఫ్లేవర్స్ అనమాట. మాకంటూ ఒక పేరు ఉండాలి కదా, సో ఆ పేరుతో మేమే ట్రై చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ సిమిలర్గానే ఉండొచ్చేమో చూడటానికి, బట్ ఫ్లేవర్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో అథెంటిసిటీ సపరేట్గా తనకంటూ ఒక ఫ్లేవర్ అనే ఒకటి ఉంటుంది కదా, ఇది వీళ్ళ దగ్గర దొరుకుతుంది అనేది మాత్రం మీరు అసలు మిస్ చేయాలనుకోవట్లేదు. అవును అవును అవును, చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఈ పాయింట్లో. స్ట్రాంగ్గా లేకపోతే మనం ఎట్లా బిజినెస్ ఆ టేస్ట్ని ఎలా ఇవ్వగలుగుతామని. సో మా చెల్ల వచ్చి నాకు ఇలా చెప్పకండి, నా బ్రెయిన్లో అవన్నీ లైక్ ఏంటి మేకింగ్ అన్నీ గుర్తొస్తున్నాయి. మై బ్రెయిన్ ఈజ్ లైక్ మేబీ ఆకలి వేయకపోయినా కూడా గుర్తొస్తుంటాయి. సో ద థర్డ్ ఆప్షన్, థర్డ్ వచ్చేసి యాక్చువల్గా మేము ఇది కొత్తగా ట్రై చేస్తున్నాము. మేము ఆల్రెడీ ట్రై చేసి లైక్ కస్టమర్స్కి ఇంకా ఫార్వర్డ్లో ఉంది. ఈ డిసెంబర్కి మంచి మంచి ఫ్లేవర్స్ తీసుకొస్తున్నాము, పర్టికులర్గా ఎగ్లో అనమాట. యూజువల్గా అందరూ చికెన్ కానీ వెజ్ కానీ ఆలోచిస్తారు. ఎగ్లో ఎటువంటి ఫ్లేవర్స్ ఉండదు, చాలా లిమిటెడ్గా ఉంటుంది. అందరికీ ఆమ్లెటే తెలుసు బేసికల్గా. ఎగ్ అంటే ఆమ్లెట్ లేదా బాయిల్డ్ ఎగ్ అంటే అది కర్రీ కింద కన్సిడర్ చేస్తారు. ఏముంటుంది స్పెషల్? మన దగ్గర ఎగ్ పిల్లోస్ ఉంటాయి, క్రిస్పీ ఎగ్ పిల్లోస్ ఉంటాయి. ఎగ్ పిల్లో వేరే, క్రిస్పీ ఎగ్ పిల్లో వేరే. క్రిస్పీ ఎగ్ పిల్లో వేరు, డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ ప్లేసెస్లో విన్న ఐటమ్ మీరు ఉంది అని చెప్తున్నారంటే. యాక్చువల్గా ఇది మనమే తయారు చేసామండి, మనమే క్రియేట్ చేసాం యాక్చువల్గా. నేను యాక్చువల్లీ ఎక్కడో చూసాను క్రిస్పీ ఎగ్ పిల్లో అంటే లైక్ సాఫ్ట్ చేసి దాన్ని ఫ్రై చేసే కాన్సెప్ట్. ఐ థింక్ ఇస్ ఇట్? ఎస్ ఎస్ ఎస్, ఫ్రై చేసే కాన్సెప్టే, బట్ ఆ సాఫ్ట్నెస్ గెస్ చేస్తున్నాను అంతే. లేదు లేదు, మనది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్రిస్పీ కోసం అయితే డెఫినెట్గా ఫ్రై చేస్తాం యూజువల్గా. ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఎగ్, సో ఇట్లాగే ఉంటుంది. బట్ మనం అది కొంచెం సంథింగ్ డిఫరెంట్ అండి. అది మీరు వచ్చి టేస్ట్ చేస్తే నేను మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇస్తా, దయచేసి నాకు ఒకసారి అది చేసి నాకు టేస్ట్ చేపిస్తారా? షూర్ షూర్. ఓకే. సో బట్ మీరు కేఎఫ్కి వచ్చి టేస్ట్ చేస్తేనే మీకు ఆ ఫీల్ అర్థమవుతుంది. అంతే అంటారా? ఎస్ ఎస్ ఎస్. సో ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. యాక్చువల్గా మన దగ్గర మెనూ కూడా ఎప్పుడు ఒకటే మెయింటైన్ చేయము మేము. కస్టమర్స్ ఎక్కువ ఏదైతే ప్రిఫర్ చేస్తూ ఉంటారో ఆ వాటిని డెఫినెట్గా చేస్తూ ఉంటాము. ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తున్నారో ఐటమ్స్ వాటిని ఎక్కువ ఉంచేసి రిమైనింగ్ ఏదైతే తక్కువ సేల్స్ ఉందో వాటిని రీప్లేస్ చేస్తూ ఉంటాం అనమాట. న్యూ డిషెస్తో రీప్లేస్ చేస్తూ ఉంటాము. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ రెయిన్బో రెస్టారెంట్ కేఫ్. దానికైతే నేను 100% చెప్తాను. అండ్ ఇంకా న్యూ డిషెస్లో కూడా కస్టమర్స్కి ఏది నచ్చుతుంది, ఆ ఫ్లేవర్స్ ఏది ఉన్నాయి, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాము. వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఓకే వీటిలో టేస్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏదైనా ఇంగ్రీడియంట్స్లో ఏదైనా డిఫరెన్స్ చేంజ్ చేయాలా, అది కూడా చేంజ్ చేసి ట్రై చేస్తాము. కొత్త ఫుడ్ ట్రై చేయాలంటే మాత్రం రెయిన్బో రెస్టారెంట్ కేఫ్ని కంపల్సరీగా విజిట్ చేయాలండి. 100%. బేసికల్గా ఏంటి అంటే ఏదైనా కేఫ్ కనపడగానే మనం తినే ఫుడ్ ఉంటుందని ఒక ఫీల్తో రారు. కానీ ఒకసారి మీ బ్రాండ్ రెయిన్బో రెస్టారెంట్ కేఫ్ అని కనపడగానే అసలు వచ్చి ట్రై చేయొచ్చు అనేది మాత్రం 100% నాకు అర్థమవుతుంది.
ఇక్కడ మనం తినే బేసికల్గా నేను కూడా ఐఎమ్ ద పర్సన్ పేరు చూసిన వెంటనే అబ్బా ఇక్కడికి వెళ్తే మళ్ళీ మనకు నచ్చినవి దొరుకుతాయా దొరకవా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుంది ఏముంటుందో వద్దులే అని స్కిప్ అవుతారు. కానీ మీరు చెప్తున్న మెనూ ప్రకారంగా చూస్తే లేదు ఒక్కసారి వెళ్ళి ఒక ట్రై చేయాలి 100%. ఇఫ్ సరే ఐ విల్ గివ్ యూ టాస్క్, నాన్ వెజ్, వెజ్, ఎగిటేరియన్ అనుకుందాం. ఫస్ట్ టైం వచ్చారు, ఆప్షన్ మీకే ఇచ్చేశారు. ఇఫ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఏం ట్రై చేస్తే అందరికీ నచ్చేది, లైక్ అది కస్టమైజ్డ్ అంటే మీరు స్పైసెస్ విషయంలో లేకపోతే ఫ్లేవర్ విషయంలో చేస్తారు. నాన్ వెజ్లో వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే టెల్ మీ వన్ డిష్. నాన్ వెజ్లో మన దగ్గర కబాబ్స్ ఉన్నాయండి. ఇంతకుముందు లాస్ట్ మెనూలో కబాబ్స్ ఉన్నాయి. అది ప్రిఫర్ చేస్తాను. అండ్ అంటే 2 సరే ఒక 1 or 2 నాన్ వెజ్ అయితే కబాబ్స్ అండ్ ఇంకొకటి ఏమన్నా ఆప్షన్ చెప్పండి. పెరి పెరి చికెన్, ఫ్రైడ్ పెరి పెరి చికెన్. దట్ ఈస్ నాట్ ఫ్రైడ్ అండి, అది బాయిల్డ్ అనమాట. పెరి పెరి చికెన్. ఇఫ్ వెజిటేరియన్, ఇఫ్ వెజిటేరియన్, యాక్చువల్లీ వెజిటేరియన్స్కి మన దగ్గర చాలా హ్యూజ్ మెనూ ఉంది ఇంతకుముందు. ఇప్పుడు వచ్చేసి కొంచెం తగ్గించాము బికాజ్ ఆఫ్ సమ్ అంటే సేల్స్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా చేంజ్ చేసేస్తూ ఉంటాం కదా. ఇంకా కొత్త డిషెస్ తీసుకురావాలి అని ఇప్పుడు తగ్గించేసాం అనమాట. యాక్చువల్గా సాలడ్స్లో ఇటాలియన్ సాలడ్స్, ఇట్లాంటి సాలడ్స్ యూజువల్గా టౌన్స్ సిటీస్లోనే ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. సో మన కేఫ్లో కూడా ఇటాలియన్ సాలడ్స్, ఇంకా వెజ్లో ఎక్కువ సాలడ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇంకా యూజువల్గా ఇంకా ఫ్రైడ్ సంబంధించి వెజ్ ఉన్నాయి. బేసికల్గా వెజ్ ఐటమ్స్లో కార్న్ కానీ పనీర్ ఐటమ్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి. అవునా? అంటే నాకు బేసికల్గా వెజ్ అనగానే పన్నీర్, కార్న్, మష్రూమ్ ఇవి ఆప్షన్స్ కింద ట్రై చేస్తారు కామన్గా కదా. వెజ్లో స్పెషల్ అన్నప్పుడు వెజ్లో స్పెషల్ కార్న్ ఉంది మన దగ్గర. కార్న్ కూడా స్వీట్ కార్న్ టైప్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. క్రిస్పీ కార్న్ ఉంది. క్రిస్పీ కార్న్ అంటే చాలబ్బా. ఈ క్రిస్పీ కార్న్ మాచర్ల మన రెయిన్బో రెస్టారెంట్ కేఫ్లో ఉందంట, ట్రై చేయండి, అదిరిపోతుంది టేస్ట్. ఆయన పన్నీర్లో కూడా పన్నీర్ పాప్కార్న్ టైప్ చేస్తున్నాము. ఇంకా పన్నీర్కి సంబంధించి బర్గర్స్ ఉన్నాయి. యూజువల్గా బర్గర్స్లో అయితే మీకు వెజ్ ఉంది, పన్నీర్ ఉంటుంది, ఇంకా చికెన్ ఉంటుంది. ఇంతకుముందు ఫిష్, ప్రాన్స్ కూడా చేసామన్నమాట. సో బర్గర్స్లో ఉన్నాయి. ఇంకా పిజ్జాస్లో కూడా అనమాట. పిజ్జాస్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర. ఈవెన్ యూకేలో నేను ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామో సేమ్ ఇంపోర్ట్ చేసి సేమ్ అవే యూస్ చేస్తున్నాం అనమాట. ఆ ఫ్లేవరింగ్ ఎక్కడ మిస్ అవ్వకూడదు, ఆ టేస్ట్ ఎక్కడ మిస్ అవ్వకూడదు అని. మేబీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నార్మల్ ఫుడ్ తిని బోర్ కొట్టి మనం కొత్తగా ట్రై చేయాలన్న వాళ్ళకి మీ కేఫే సీరియస్లీ బెస్ట్. ఏమంటారు, అదిగో దొరికిందిరా అని మాట్లాడతారు కదా, దట్స్ లైక్ దట్. అంటే కామన్గా ఫుడీస్లో 2 టైప్స్ ఉంటారండి. నచ్చిన ఫుడ్ని రిపీటెడ్గా ఎక్కువ తినేసే ఫుడీస్ ఒకటి కైండ్ అయితే, సెకండ్ కైండ్ ఎలా అంటే డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేసే ఫుడీస్ వీళ్ళు. ఈ సెకండ్ కేటగిరీ వాళ్ళకి మీ కెఫే నిజంగా బూస్టప్ లాంటిది. చూడగానే కళ్ళు బ్లింక్ అవుతాయి వాళ్ళకి, అరే ఇక్కడికి వెళ్తే కొత్త ఐటమ్స్ ట్రై చేయొచ్చు అని. ఇఫ్ నాన్ వెజ్ లవర్స్ అయినా సరే ఒక ప్లేట్తో సరిపోని వాళ్ళు దే కెన్ ఆర్డర్ 1 more. అది మీరు చూసే ఉండుంటారు. ఎందుకంటే చెప్పలేను, చికెన్ ఈజ్ అన్ ఎమోషన్ సమ్ పీపుల్కి. చికెన్ లేకపోతే వాళ్ళ డే గడవదు. నాకు కూడా అండి. మీరు కూడానా? నాకు కూడా. నేను కూడా చికెన్ లవర్ని అనమాట. సో ఒక చికెన్ లవర్కే తెలుస్తుంది ఎన్ని ఫ్లేవర్స్ ఉంటే బాగుంటుంది అనేసి. సో నేను కూడా ఎక్కువ కొత్తదనాన్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. కోరుకుంటాను నేను కూడా ఎక్కడికి వెళ్ళినా కొత్త డిషెస్ ట్రై చేయాలి అని కోరుకుంటాను. అట్ ది సేమ్ టైం మనం ఎందుకు ఇవ్వకూడదు. మీరు మ్యారీడా అన్మ్యారీడా? సింగిల్ అండి. అయితే మీరు ఎప్పుడన్నా మీ పొరపాటున ఫియాన్సీ మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఇఫ్ మీరు ఏమైనా కొత్త డిష్ ట్రై చేసి మీరు ఫ్లాట్ చేయొచ్చేమో. మీరు చెప్తున్న ఆప్షన్స్ చూస్తే లాంగ్ ప్రాసెస్. క్యూరియాసిటీ ఉంటే కొత్త క్రియేట్ చేస్తారు. మేబీ మీరు ఎవరైనా రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు, లేకపోతే టూ మెనీ కైండ్. మీరు మాత్రం కొత్త డిష్ ఇచ్చి ట్రై చేయండి అని చెప్పి చాలా ఫ్లాట్ చేసే అవకాశాలు మీకు చాలా ఎక్కువగా జస్ట్ కిడింగ్. సో ఫైనల్గా ఏంటంటే మాచర్ల ఒకసారి డైరెక్షన్, ఎగ్జాక్ట్ లొకేషన్, లైక్ ఎటువైపు వెళ్ళే వాళ్ళు లేకపోతే ఆ రూట్ టచ్ అయ్యే ప్లేసెస్ ఏమైనా చెప్పగలుగుతారా? బేసికల్గా అక్కడ ఉంది అంటాం వేరు, ఇటు ట్రావెల్ చేసేవాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు, ఆ డైరెక్షన్స్ ఏమైనా చెప్పగలుగుతారా? షూర్. మన లొకేషన్ వచ్చేసి మాచర్లో చెప్పాను కదండి, గుంటూరు రోడ్లో ఉంటుంది గోశాల. యూజువల్గా ఇటు వినుకొండ, మాచర్ల, వినుకొండ మీదుగా
హైదరాబాద్ రావాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మన క్యాఫే టచ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా దాచేపల్లి ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా బాగా నియర్ బై ఉంటుంది అనమాట. యా, హైదరాబాద్ రావాలి అంటే మాచల మీదుగానే రావాలి ఇటు సైడ్. బేసికల్గా హైదరాబాద్ ఈ ఏపీ సైడ్, ఏపీ తెలంగాణ ట్రావెల్ చేసే వాళ్ళకి కొంచెం దగ్గరలోని ఏరియాస్ మీరు అయితే కన్ఫర్మ్ టచ్ అవుతుంది అంటారు. అవును, అవునండి. అయితే దారి మధ్యలో ఒకసారి ఆగాలి అంటే ఈ డైరెక్షన్లో ఒకసారి ఆగి చూడండి, కొత్త ఫుడ్ దొరుకుతుంది, కొత్త టేస్ట్ దొరుకుతుంది. వై రెయిన్బో థీమ్? ఇస్ దర్ ఎనీ ఇంపార్టెన్స్? అండ్ ఎందుకు రెయిన్బో అనే వర్డ్, లేకపోతే థీమ్ కూడా రెయిన్బో లానే అనిపిస్తుంది నాకు. అవునండి, బికాజ్ చాలామందికి రెయిన్బో అంటే చాలా ఇష్టము. ఇట్స్ కలర్ఫుల్ లైఫ్ లాగా ఉంటుంది కాబట్టి. సో యూజువల్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో కలర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దాట్ దాన్ని సింబాలిక్గా తీసుకున్నాము. అట్ ది సేమ్ టైం అంబియన్స్ కూడా రెయిన్బో థీమే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్. ఇంటీరియర్ కూడా కొంచెం రెయిన్బో అన్ని ఆల్ కలర్స్తో ఉంటుంది. మీకు ఇష్టమా, మీ ఇంట్లో ఇంకెవరికన్నా ఇష్టమా, లేకపోతే నాకు వేరే దగ్గర చూశాను ఆ థీమ్ని నేను మిస్ కాకూడదని మీరు ఇంప్లిమెంట్ చేశారా? అట్లా ఏం కాదండి, నాకే ఇష్టం యాక్చువల్గా. సో మీకు ఇష్టం, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారు. ఎస్ ఎస్ ఎస్. చాలా మంది అంటున్నారు నాకు ఇది ఇష్టం, నేను కనుక ఏమైనా చేస్తే ఖచ్చితంగా నాకు అదే నేను నా ప్లేస్లో పెట్టుకుంటా అనుకుంటారు. బట్ యు డిడ్ ఇట్. ఇమాజినేషన్లో ఉన్నదాన్ని లైవ్లో తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఫుడ్ అనేది అది ప్రతి ఒక్కరికి అది ఎమోషన్ అండి. డేలో మనం 3 సార్లు తింటాం, తక్కువలో తక్కువ. అండ్ స్నాక్స్ విషయం నేను చెప్పలేను, దట్స్ డిఫరెంట్ టాస్క్. మీరు చెప్తుంటే నాకు ఎప్పుడెప్పుడు కేఫ్కి వెళ్ళి ఏమేమి డిఫరెంట్గా టేస్ట్ చేద్దామని కూడా అనిపిస్తుంది. ఫుడ్ లవర్స్కి కూడా నాకు తెలిసి అలాగే ఉంటుంది. మాచర్ల దగ్గరలో ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ ఒకసారైనా ట్రై చేయాలి అని అనుకునే స్పాట్ అని నేను అనుకుంటున్నాను 100%. సిటీలో ఉన్న వాళ్ళు సిటీకి వచ్చి మరి కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటారు. మాచర్లలో ఇట్స్ జనరల్ క్వశ్చన్ అనుకోండి, మాచర్లలో ఏదైనా దగ్గరలో ఏమైనా సరదాగా వెళ్ళాలంటే మూవీ కాకుండా ఉన్న ఆప్షన్స్ ఏంటి? మూవీ కాకుండా మాచర్లో సరదాగా వెళ్ళాలి అంటే నియర్ బై సాగర్ ఉంటుందండి, నాగార్జున సాగర్ ఉంటుంది. సో నాగార్జున సాగర్ విజిట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నియర్ బై మన క్యాఫే ఉంటుంది అనమాట. అవునా, నాగార్జున సాగర్కి దగ్గరలో అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందండి. 20 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఇంకా ఎత్తిపోతలానే ఉంటుంది అనమాట. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో వాటర్ ఫాల్స్కి నియర్లీ ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాం మనం. ఎస్ ఎస్, చాలా దగ్గర. ఇంకా టెంపుల్స్ ఉన్నాయి మాచర్లలో, తెలిసిందే కదా. సో టెంపుల్స్కి విజిట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కొత్త టేస్ట్ చేయాలి అంటే రెయిన్బో రెస్ట్రో కేఫ్ ముందుగా ఉంటుంది అనమాట. ఓకే, యా యా. సో అయితే బేసిక్గా ఇక్కడ మనం ట్రావెల్ చేసే వాళ్ళు దగ్గరగా ఉంటుంది ఈ ఏరియా. మీరు పర్ఫెక్ట్ ఏరియా తీసుకున్నారు. అయితే ఏదో కార్నర్లో కాకుండా, అఫ్ కోర్స్ అది సిటీలో లేకపోవచ్చు, బట్ అందరికీ అవైలబుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. అవునండి, మేబీ ఎందుకంటే మెయిన్ రోడ్కి టచ్గా ఉంది, నియర్ బై కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక మంచి డిఫరెంట్ ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడికి వచ్చేయచ్చు కంపల్సరీ. ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఇది 2 years అయిందన్నారు కదా మీరు స్టార్ట్ చేసి. హౌ ఇట్స్ గోయింగ్ అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి? 2 years అయింది. మేము ముందుగానే అనుకున్నాను అనమాట, ఏంటంటే మాచర్ల ఏరియాలో మనం ఇది స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇట్స్ అ డేరింగ్ బిజినెస్ అనమాట. యాజ్ అ బిజినెస్ అనేది మనం చెప్పలేం. యా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అ డేరింగ్ బిజినెస్ అనమాట. సో మేమేమనుకున్నామంటే యా చూద్దాం, యా వీ హ్యావ్ టు సక్సెస్ఫుల్ ఇన్ అవర్ ఏరియా అనేసి నేను అనుకున్నాను. అంటే నాకు ఇందాకే థాట్ వచ్చింది మీరు వేరే టాపిక్ మాట్లాడుతున్నప్పుడు, సొంత ఊర్లో మనం ఏంటో లైక్ మనం ఒకళ్ళు ఉన్నామని ఎగ్జాక్ట్లీ అని అనిపించింది. ఎస్ ఎస్ ఎస్, అది కూడా కరెక్టే. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే నేను పుట్టింది మాచర్లోనే. యా, నేను చెప్పాను కదా చదువుకున్నాను, ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకున్నాను. సో నాకు అనిపించేది అనమాట చిన్నప్పటి నుంచి, మన ఊర్లో మనం ఏదో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ దట్ మనం సక్సెస్ అయ్యి అందరికీ చూపించాలి యా వాట్ వీ కెన్ డూ అనేసి అనిపించేది. అట్ ది సేమ్ టైం వాటన్నిటిలో చూసుకున్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్, ఫుడ్కి సంబంధించిన బిజినెస్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ అనమాట. మన ఊర్లో మనం సక్సెస్ అయితే మనకి ఇంక తిరిగి ఉండదు కదండి. ఎవరు దేనికోసం వెళ్ళినా ఫుడ్ కోసం అయితే ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు టచ్ అయ్యే ప్లేస్ ఫుడ్. అక్కడ మీరు మెప్పిస్తున్నారు అంటే యూ హ్యావ్ ఏ గుడ్ థాట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం ఆలోచిస్తే వెరీ గుడ్ అండ్ వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఫ్రాంచైజెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారా? దీని గురించి నిజంగా ఎవరైనా ఫ్రాంచైజ్ కావాలి అంటే కాంటాక్ట్ చేస్తే యూ కెన్. మీరు రెడీ ఉన్నారు? రెడీ ఉన్నామండి. ఓకే, సో మేము నంబర్ డిస్ప్లే చేస్తాం, ఓకే కదా? ఈ నెంబర్ మీరు మీకు కాల్స్ వస్తాయి. ఎవరైనా ఫ్రాంచైజ్ కావాలంటే యూ కెన్ టేక్. ఏమో హైదరాబాద్లో కూడా ఒకటి ఇచ్చేయండి. ఎవరైనా ఉంటే ఇంట్రెస్టెడ్ ఉంటే హైదరాబాద్లో ఒకటి పెట్టండి కదా, నేను కూడా వచ్చి విజిట్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే మాచర్లో మనం బ్రాంచ్ స్టార్ట్ చేసామండి.
వినుకొండ నియర్ బై వినుకొండ ఉంటుంది. వినుకొండలో కూడా ఒక బ్రాంచ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాము. ఓ అప్కమింగ్. అప్కమింగ్. సో వన్స్ అది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత విల్ గో ఫర్ ఫ్రాంచైజ్ అనమాట. మనం ఇంకా ఫ్రాంచైజ్కి వెళ్ళిపోతున్నాము. కొంచెం అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసేసుకొని అంతా ప్లాన్ ఉంది. ఇంకా ఉంది, ఇంకా కొంచెం పెద్ద ప్లానే ఉంది, ఇంకా పెద్ద ప్లాన్ ఉంది. అని ఫ్యూచర్లో రివీల్ అవుతూ ఉంటాయి అనమాట. సరే, ఆ రివీల్ అయినప్పుడు ఒకసారి ఇక్కడ కూడా వచ్చి మా ఇద్దరు చెప్పండి, ఎందుకంటే మా ఆడియన్స్కి ఆల్రెడీ ఈ విషయం తెలిసింది కదా. ఇది ఎప్పుడు అని ఎదురు చూడకుండా వాళ్ళకు కూడా మనం ముందే చెప్పేద్దాం. సాయికృష్ణ గారు, మీ డెసిషన్ కానీ, సొంత ఊళ్ళో నిలబడాలనుకోవడం కానీ, ఆ ఫుడ్ని సర్వ్ చేసే విధానం, అండ్ అబ్రాడ్ వెళ్ళి ఏదో నేర్చుకుని అక్కడ ఉండాలి అనే ఆలోచనతో కాకుండా తిరిగి మళ్ళీ వచ్చి మన ఊర్లో మనం ఉండాలనుకొని అక్కడ నేర్చుకుంటే ఇక్కడ వాళ్ళకి ఆ ఫుడ్ నేను ఏదో తెలుసుకున్నాను, ఐ జస్ట్ వాంట్ టు షో అని చెప్పి ప్రతి ఒక్కరికి టేస్ట్ చేయడం అనే కాన్సెప్ట్ కానీ రియలీ అమేజింగ్. సో అందులో టేస్ట్ డిఫరెంట్గా ఉందని మెనూ చేంజ్ చేసుకుంటూ 2 years బేసికల్గా ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటి అంటే ఒక 6 months చూసి చూద్దాం, 1 year బిజినెస్ ఎప్పుడైనా 6 months 1 year టైం లిమిట్ పెట్టుకొని ఇంకా చాలా అంటారు. బట్ ఇన్ని చేంజెస్ చేసుకుంటూ 2 years రన్ చేశారు. ఇంకా యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్, ఏదైనా రెడీ అన్నారంటే హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఫుడ్ విషయంలో ఫుడ్ వేస్ట్ అవుతుందని టూ మెనీ కైండ్స్ ఉంటాయండి. నేను కూడా కొంచెం తెలుసు, నాకు మీ అంత కాదు కానీ ఆ పాయింట్స్ ప్రకారం చూస్తే వెరీ స్ట్రాంగ్ యు ఆర్, అండ్ మీ ఏరియాలో మీరు నిలబడాలన్న థాట్ కానీ అమేజింగ్. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ బిఎల్ఎంతో మీ కనెక్షన్ ఎలా అనిపించింది, హౌ యూ ఫీల్, ఒకసారి చెప్తారా? నాకు చాలా హ్యాపీ, చాలా బాగుందండి యాక్చువల్గా. చాలా ఫ్రెండ్లీగా ఉంది. నేను స్టూడియోకి వస్తున్నానంటే ఎట్లా ఉంటుంది ఏంటి, కొంచెం టెన్స్ ఉంటుందేమో అనుకున్నాను. బట్ నన్ను రిసీవ్ చేసుకున్న మీకు చాలా ఫ్రీగా ఉంది. ఏదో ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఇంకా సార్తో మాట్లాడాను కదా, ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఏదో ఒక ఇంటర్వ్యూకి వచ్చినట్లు లేదు, జస్ట్ ఫ్రెండ్తో మాట్లాడడానికి వచ్చినట్లు ఉంది అనమాట. ట్రిప్లా అనిపించిందా మేబీ మీకు ఇది? ఇట్స్ కైండ్ ఆఫ్ సెమీ ట్రిప్ అనమాట. మీరు చెప్పినట్లుగానే అనిపించింది. ఇట్స్ అ గుడ్ థింగ్ అనమాట. కానీ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ బిఎల్ఎం అండి. స్టార్ట్ చేసినప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాను. లైక్ ఎట్లా చేస్తారు ఏంటి, ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఓకే, ఆ క్వశ్చన్ మార్క్ ఈరోజు నాకు ఆన్సర్ అయిపోయింది అనమాట. ఇట్లాంటివి ఇంకా లైక్ ఎక్కువ హ్యూజ్ ఇంటర్వ్యూస్ కూడా, లైక్ పాడ్కాస్ట్ మీరు కూడా చేసి ఇంకా జనాలందరికీ తెలియాలి, అంటే వాళ్ళకి తెలియచెప్పాలి అనేసి నేను ఇంకా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. మీ మాటలు మాకు చాలా హార్ట్ఫుల్గా అనిపించాయి. నేనే కాదు, మా టీం అంతా కూడా థ్యాంక్ఫుల్గా ఉంటాం ఈ వర్డ్స్ మీ ద్వారా విన్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ కెఫే హైదరాబాద్లో వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నేను మాచర్లో వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ అండి, అస్సలు మిస్ చేయను. అంటే యాక్చువల్లీ నేను కూడా ఏపీ దగ్గరలో తిరుగుతూ ఉంటాయి, ఏదో ఒక టైంలో అక్కడ రాకపోతానా తినకపోతానా అని చెప్పి మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఐ విల్ కమ్. థ్యాంక్ యూ సో మచ్ సాయికృష్ణ గారు. ఎనీథింగ్ ఎల్స్, ఏదైనా మీరు చెప్పాలి అనుకుంటున్న పాయింట్ ఉందా? ఎస్. ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మాచర్లానే కాదు, మన టౌన్స్లో యూజువల్గా, సిటీస్లో కాకుండా టౌన్స్లో మనదొక బ్రాంచ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి అందరికీ ఒక కొత్త టైప్ ఆఫ్ ఫుడ్ని, కొత్త టైప్ ఆఫ్ టేస్ట్ని వాళ్ళకి నచ్చే విధంగా మనం కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్, ఇంకా నీట్ క్వాలిటీ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఇవ్వాలి అనేది నా కాన్సెప్ట్. సో అందులో 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం కస్టమర్స్కి కూడా 100%, నాట్ ఓన్లీ 99.99 కాదు, 100% సాటిస్ఫై అయ్యేలాగానే మేము ఫ్యూచర్లో వర్క్ చేస్తాము అని కూడా ఐఎమ్ జస్ట్ హోప్ఫుల్ ఫర్ దట్. మీ తరపు నుంచి మీరు చేసే ట్రై కావచ్చు, మీ కాన్ఫిడెన్స్ కావచ్చు, మీ క్లారిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా కొంతమంది బిజినెస్ చేస్తారు కానీ క్లారిటీ ఉండదు. బట్ మీరు ఫుల్ క్లారిటీతో ఎవ్రీ స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నారు. సో అది ఖచ్చితంగా సక్సెస్ వైపే స్టెప్స్ అని నేను అనుకుంటున్నా. అవి మీ సక్సెస్ మీకు ఖచ్చితంగా వస్తుందని మీరు అనుకున్న దానికంటే మేబీ ఎక్కువ మీకు టచ్ అవ్వాలని హార్ట్ఫుల్గా మేము విష్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సచ్ ఎ లవ్లీ వర్డ్స్. ఈ మాట్లాడడం, మీ ఇంటర్వ్యూ కానీ, ఐ టు ఎంజాయ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయికృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సాయికృష్ణ గారు మన స్టూడియోకి వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పే మెనూ చూస్తే మాత్రం ఎప్పుడెప్పుడు వెళ్దాం అనిపించింది. మీరు మా ఛానల్లో ఉంటే ప్లీజ్ డోంట్ మిస్. నా బదులు కూడా మీరే ఒకసారి వెళ్ళి టేస్ట్ చేసి రండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అండ్
డిఫరెంట్ పాడ్కాస్ట్, డిఫరెంట్ పీపుల్ వాళ్ళ వ్యూస్ ఏంటి షేర్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ మీ ముందుకు వచ్చాం. సో ఈ టైంని, ఈ స్లాట్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మీ దగ్గర కూడా సంథింగ్ క్రియేటివ్గా ఏదో ఒకటి ఉంటుంది కదా, అది షేర్ చేయడానికి అస్సలు వెనకాడొద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీరు షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఫుడ్ వాళ్ళకు కూడా తెలియాలి కదా, మాచర్ల పీపుల్కి రీచ్ అయ్యే వరకు తగ్గొద్దు ఎవరు. థ్యాంక్ యూ సో మచ్.